నేటి ముఖ్యాంశాలు. సంగమేశ్వర స్వామి దేవాలయానికి దారేది? అయోమయంలో భక్తులు. భక్తి శ్రద్ధలతో రెండవ రోజు కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల శతచండీ సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం. మున్సిపల్ కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు. నీ ప్లాటును నాలా చేసేస్తా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించిన కౌన్సిలర్. తాండూరు నియోజకవర్గంలో 77వ దొడ్డి కొమరయ్య వర్ధంతి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల మండలం విశ్వనాథ్పూర్ సంగమేశ్వర స్వామి దేవాలయానికి దారి ఏదని పలువురు భక్తులు వాపోతున్నారు. కాగ్నా నది నుండి ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేయడంతో ఆ పరిసర ప్రాంతంలో కాగ్నా నది ప్రవాహానికి దారి కొట్టుకుపోయింది. విశ్వనాథ్పూర్ సంగమేశ్వర స్వామి దేవాలయానికి దారి లేకపోవడంతో భక్తులు ప్రతి సోమవారం, శుక్రవారం పర్వదినాలలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయంలో దృష్టి సాధించి స్వామివారి దర్శనానికి దారిని చూయించాలని కోరుతున్నారు. ఏ విధమైన తోవ లేదు, అక్కడైతే తోవ ఉంది, దాని ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు గుడికి అయితే మెయిన్ తోవ ఇదే. గుడికి మెయిన్ గుడికి వెళ్ళడానికి ఎటువంటి తోవ లేదు. అది మొత్తానికి కోతకు గురైంది. మొత్తం గుడికి దాని వల్ల రైతులకు ఎలా ఇబ్బంది ఎదురవుతుందో తెలుస్తుంది. పబ్లిక్ వస్తారు మండే సోమవారం. ఆ పబ్లిక్ వెళ్ళడానికి ఇప్పుడు అసలు దారి లేకుండా అయింది. గుడి దగ్గర ఏమో కానీ పొలాలకైతే రోజు కావాల్సిందే కదా. మరి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న రైతులు వీళ్ళు కట్టుకున్నాను కరెక్ట్ కట్టినంటే ముందుకు వెళ్ళడానికి అసలు దారి లేదు. అయితే ఇది మనం యాలాల మండలము కాగ్నా రివర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇష్టారాజ్యంగా ఇసుక నింపుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. అలా తరలించడం వలన ఇది తోవ ఉండింది. ఇక్కడ పొలాలకు వెళ్ళడానికి ఒక తోవ, అదేవిధంగా ఇక్కడ శివాలయానికి కూడా ఒక తోవ ఉండింది. అయితే దానికి పోవడానికి ఇప్పుడు ఎటువంటి మార్గం లేదు. ఎందుకంటే ఇది కోతకు గురయ్యింది. ఇష్టారాజ్యంగా ఇక్కడ ఇసుక మాఫియా పెట్టిపోయి ఇష్టారాజ్యంగా తరలించడం వలన ఇది కోతకు గురైంది. కనుక దీనిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఉన్న తోవ అయితే కోతకు గురైంది, మొత్తము వాగులో కొట్టుకుపోయింది. అయితే పొలాలకు వెళ్ళడానికి ఎలా, అదేవిధంగా శివాలయానికి పోవడానికి తోవ ఎలా అని యాలాల మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే మొగుళ్ళ సంగయ్య టెంపుల్కి వెళ్ళడానికి దారి లేదు. దారి అంత దూరం ఉంది సార్. అంత దూరం నుంచి మొత్తం ఆడికెళ్ళుంది. మొత్తం మూసుకొని పోయింది. దారి మొత్తం పూర్తిగా ఇక్కడ దారి పోవడానికి రాదు, నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా రాదు. ఇవన్నీ రైతుల పొలాలు మొత్తం కరెక్ట్ కడతారు. మరి వేరే తోవ లేదా? లేదు, వెళ్ళడానికి దారి లేదు. ఉన్న దారి మొత్తం కోతకు గురైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు నాటేసినందుకు కరెక్ట్ కట్టినందుకు అసలు వెళ్ళడానికి దారే ఉంది. ఈ వర్షాలలో కూడా మళ్ళీ వచ్చిందంటే ఇది కూడా పోతుంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తలపెట్టిన శ్రీ రాజశ్యామల శతచండీ సౌరలక్ష్మి సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని జంగమ బ్రాహ్మణ అర్చకులకు ఘనంగా సన్మానించారు. ఈ యాగాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి జంగమ మరియు బ్రాహ్మణ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. చంద్రశేఖరయ్య గారు, శివశేఖర్ గారు, కాళికేయ టెంపుల్ మల్లికార్జున గారు, కోటిమారాజు గుడి కోటిమార దేవాలయ అర్చకులు, తర్వాత నగరేశ్వర స్వాములు, కుందాభవాని దేవాలయం అర్చక స్వాములు, గణపతి టెంపుల్ అర్చక స్వాములు, అయ్యప్ప స్వామి దేవాలయ ఇద్దరు గారు, అంతబాయి శివాలయం అర్చక స్వామి శివపంతులు గారు, బన్నయ్య స్వామి గారు టెంపుల్ అర్చక స్వాములు, సాయిపూర్ హనుమాన్ టెంపుల్ అర్చక స్వాములు, కండపాట దేవాలయం కండపాట స్కూల్ దగ్గర ఆంజనేయ స్వామి అర్చకులు, రసూల్పూర్ హనుమాన్ టెంపుల్ అర్చక స్వాములు, రవిశంకర్ బాగా ఆంజనేయ స్వామి అర్చక స్వాములు, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అర్చక స్వాములు,
ओम भूवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम पूज्यो धीरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरों यजमानस्य उपाकतुर्दक्षेद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्यब्रह्मणः प्रियवरार्थे श्वेतवराहकल्पे ऐवस्फुटमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमाणेन श्री शोभरद्दाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढमासे कृष्णपक्षे प्रतिपद्यां शुभतिथौ शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभायां शुभतिथौ श्रीमान् श्रीमदः తాండూరు మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ ను మున్సిపల్ కార్మికులు మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. సోమవారంతో ఆయన డిప్యుటేషన్ పూర్తి కావడంతో మరియు బదిలీ కావడం తెలిసిందే. శంకర్ సింగ్ స్థానంలో నూతన కమిషనర్ గా షఫీఉల్లాను ప్రభుత్వం నియమించింది. శంకర్ సింగ్ కార్మికుల జీతాల ఫైల్ పై వాహనాల ఇంధనం ఫైల్స్ పై సంతకాలు చేయకుండా వెళ్తుండగా విషయం తెలుసుకున్న కార్మికులు ఒక్కసారిగా ఆయన వాహనం ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఆ సమయంలో సిటీ కేబుల్ ప్రతినిధులు వెళ్లడంతో వాతావరణం చల్లబడింది. వెంటనే కమిషనర్ తన ఛాంబర్ కి వెళ్లి ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టడం జరిగింది. కార్మికుల వేతనాలు మరియు ట్రాక్టర్లు ఆటోల డీజిల్ బిల్లులు పెండింగ్ పై కార్మికులు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉమేష్ పాటిల్ వాగ్వివాదానికి దిగారు. అదే విధంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే సుజాతను ఎలా ఉద్యోగంలో నియమించారని శంకర్ సింగ్ సంబంధిత క్లర్క్ ను అడిగారు. దీంతో మున్సిపల్లో ఎలాంటి హద్దు అదుపు లేకుండా తమ ఇష్టానుసారంగా ఎవరికి వారు యమునా తీరుగా కొనసాగుతున్నదని అర్థమవుతున్నది. నూతన కమిషనర్ గా షఫీఉల్లా అకౌంట్ సెక్షన్ మరియు తదితరులకు శంకర్ సింగ్ కు ఎలాంటి ఫైల్ ఇవ్వరాదని ఆదేశించడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని అనుమానం. యాప్లో అటెండెన్స్ చేయాల్సిన ఆమె 2 గంటలకు వెళ్ళిపోయింది. పోతూ పోతూ ఇక్కడ ఒక ఇంగ్లం వేసిపోయింది. పెట్టిన చెప్తాను. ఎవరు వద్దన్నారు? నేనేం చెప్పలేదే. అన్ని తెలుసు సార్, మీరు నాటకాలు చేసే నాకెందుకు తెలియదు? అంత తెలుసు, అంత పిచ్చడం కాదు. మేము కూడా అరే బిల్ ఇచ్చేసిన 10 లక్షలు పైసలు ఇవ్వడం ఎందుకు సార్? ఎందుకు చెక్కులు ఎన్ని నెలలు సార్? 7 నెలలు అయితే మా ఇంటి చీపులు కట్టోడు తిరుగుతున్నాడు, ఆ జేసీబీ ఆయన తిరుగుతున్నాడు. అవన్నీ ఎప్పుడో చేసి ఎప్పుడో అనకు రీసెంట్లీ ఎప్పుడో అనకు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కాదు ఇది, 6 నెలల కింద ఇది. నేను 6 నెలల ముందు ఉన్నానా? నేను వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు. నేను ఎన్ని రోజులు అయింది సార్? అట్లా నువ్వే చెప్తున్నావు. నేను ఎన్ని రోజులు అయిందా నా వచ్చి? నిన్నటితో 3 మంత్స్. అది కూడా 3వ తారీఖు ఇక్కడ బడ్జెట్ గురించి 3వ తారీఖు వచ్చిన మళ్ళీ 10వ తారీఖు ఇక్కడ జాయిన్ అయినా. అవునా? ఓకే. అంటే మీరు 3 మంత్స్ వచ్చినప్పటి నుంచి అన్ని సంతకాలు పెడుతున్నారు. దానికైనా బిఫోర్ మీరు ఏం ఫైల్ సంతకం పెట్టలేరు కదా, మీరు ఏం చేయలేరు కదా. మీరు అందరికి ఎట్లా ఉందో అందరికి చేసిన, నీకు కూడా సైన్ చేసిన. చేస్తే ఎందుకు చెక్ మీరేమవుతున్నారని ఉదయం కూడా అడిగినా నేను. ఏమని? నేను కూడా అడిగినా అవన్నీ ఆమె అట్లా లేదు. క్లియర్ ఉన్నాయి సాలరీస్ కానీ ఏవేవి అర్జెంట్ ఎమర్జెన్సీ ఇవన్నీ క్లియర్ ఉన్నాయి. మాత్రం పెట్టు, వేరే ఏమైనా డెవలప్ ఉంటే పెట్టకని చెప్పి
ఆమె చెప్పిండట ఎవరు ఆయన కమిషనర్ సార్ ఎవరన్నారు? నేను విన్నాను కదా. నాకు కూడా వాళ్ళు వచ్చింది, నేను ఫోన్ చేసిన. సాలరీస్ అని కాదు, ఏ చెక్కులు ఏ బిల్లులు పెట్టకండి, నేను రేపు వస్తున్నాను. ఇది? నేను సిటీసీ నేను తీసుకోలేదు. ఆమె కూడా, నేను అన్నా కదా ఆమె ముందట, ఏమయ్య? మేడం దగ్గర ఏమన్నా? నేను ఇంకా సిటీసీ తీసుకోలేదు, రిలీవ్ కాలేదు, మీరు రేపు వచ్చినప్పుడు ఆయన అన్నాడంట సిసిఏ రూల్ ప్రకారం. ఈమె అన్నదా లేదా మేడం? సిసిఏ రూల్ ప్రకారం ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందో అప్పటి నుంచి మీరు సైన్ చేయొద్దు. ఈరోజు మళ్ళీ చేస్తారండి. ఈరోజు మళ్ళీ ఆర్డర్ రావచ్చు, ఏమన్నా రావచ్చు. మీరే పర్మనెంట్ గా ఉండండి. ఇది కొంచెమైనా ఉండాలా? ఉన్నది. మీరు కూడా అడిగిన మీకు తెలియదు ఏం మాట్లాడతారు మీరు? ఏమైందమ్మా? బుద్ధి వచ్చి నాకు బిల్ అడిగి వచ్చిన పని మీద వచ్చినావు కదా, అది సాలరీ గురించి అడిగి ఏమన్నా ఒకటేసారి వచ్చినా సాలరీ గురించి ఎన్నిసార్లు వచ్చినా? అరే నేనే పిలిచిన 2 సార్లు, 3 times 3 times కాదు, నేనే 2 సార్లు పిలిచిన. ఆ ఫైల్ గురించి పిలిచినానమ్మా. దాని గురించి మన ఏఈగా రాగానే మన ఒక ఫైల్ ఉందా తీసుకురమ్మని నేనే పిలిచిన. అంటే సార్ ఇప్పుడు ఆమె రాలేదన్న విషయాల కోసమే నానే రాలేదు కదా, ఒక్కసారి వచ్చేసి తర్వాత నేనే 2 సార్లు పిలిచిన. నేను సాలరీ గురించి చెప్పలే, ఏఈ తీసుకురామని చెప్పిన కదా అంతే. కంటే బిఫోర్ కూడా ఫస్ట్ అలానే చేస్తా అన్నారు. అవును, ఫస్ట్ వచ్చినప్పుడేమో నేను ఫస్ట్ వీక్ లా అని చెప్పిన అన్నారు. ఫస్ట్ తర్వాత అరే నిన్న కూడా నేను లేనే లేను. లేదంటే ఏం మాట్లాడుతున్నా? నేను ఉన్నాను. ఈరోజు మా యొక్క జటిలమైన సమస్య 18 మంది కార్మికులకు సంబంధించి పాలకవర్గము పచ్చజెండా ఊపినా కూడా కదలిక రావడం లేదు. ఇటు విషయం పైననే కమిషనర్ గారిని దుమ్మెత్తి మనం మస్తు నిరసన చెప్పినా మేము ఇప్పటికీ. వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళను ఎవ్వరు పట్టించుకుంటారు. వాళ్ళ జీతాలను మేము మొదటి తీసుకొచ్చి మాతో పాటుగా రెగ్యులర్గా చేస్తామన్న విషయాన్ని మళ్ళీ ఆయన గత 3 నెలల కిందనే మౌఖికంగా మాట్లాడితే చేస్తా, మీరు చెప్పే అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఆమోదమైంది అన్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంటే అది ఏం చెప్పకుండా మా జీతాలు చేయకుండా ఆయన నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, వచ్చే కమిషన్తో చేసుకోండి అని చెప్పి దురుసుగా మాట్లాడి ఇంతమందిని మా హట్టి చేసాడు. బక్రీద్లో ఎంత కష్టపడేటువంటి కార్మికులకు, రెగ్యులర్ కార్మికులకు కూడా జీతాలు చేయనటువంటి పరిస్థితి. అందుకనే ఆ జటిలమైన సమస్యను ప్రతిపాదన చేసుకుంటూ మా యొక్క పరిష్కారాన్ని ఎప్పుడు మాకు పరిష్కారం చెప్తారు. ఇక్కడ సుప్రీమైన పాలకవర్గం కూడా పచ్చజెండా ఊపితే మీరు ఎందుకు చేస్తలేరని చెప్పి మేము అందరం ముక్త కంఠంగా అక్కడ మాట్లాడలేదు. ఆ విషయం పైననే ఆయనను అడ్డుకోవడం జరిగింది. మాకు ఎట్టి పరిస్థితుల లోపల ఏ సమస్యలు లేకుండా నెల జీతం వచ్చేట్టుగా మాతో పాటు అందరి కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ మేము కమిషనర్ సార్ గారిని వెళ్లకుండా అడ్డుకున్నాం. ఎందుకంటే కొత్త కమిషనర్ గారికి మళ్ళీ మేము మొదటి నుంచి ఇక్కడ లీడర్ చెప్పాల్సి వస్తుంది, పాత్రికేయ మిత్రులు చెప్పాల్సి వస్తుంది, కార్మికులు చెప్పాల్సి వస్తుంది. ఎవరు వచ్చినా కూడా పరిష్కారం చూపిస్తలేరని మేము ఈరోజు ఇలా శాంతియుత నిరసన తెలిపినాము. మా జీతాలు చెల్లించమన్నాం. వీళ్ళ యొక్క పరిష్కారం గురించి మాట్లాడితే ఆ ఊసేత్తులేడు. 3 నెలలు అయింది వాళ్ళని ఆమోదం చేసి. 3 నెలల నుంచి వాళ్ళని ఒక ఆమోదించిన ఆ తారీఖు నుంచి ఆయన అమల్లో తీసుకొస్తాడేమంటే అది కూడా లేదు. ఇంకా ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్న సుప్రీం పచ్చజెండా ఊపిన తర్వాత ఎవరు అడ్డంకి చేస్తున్నారు అన్న విషయాన్ని ఆయన అడిగినాం. ఫ్యామిలీ నెంబర్ తీసుకురమ్మంటాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నారు, అందరికి చేస్తామని చెప్పి ఒక అందరి మధ్యలో అదే మాట్లాడకుండా ఈరోజు సాఫీగా వెళ్ళిపోతుంటే మాకు వచ్చే కమిషనర్ కూడా మళ్ళీ అదే ఆటంకం అవుతుంది సార్, మీరు మాకు రెగ్యులర్గా వాళ్ళని మాతో పాటు చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ విషయం పైననే ఇక్కడ మేము అందరం గుమిగూడినాం. సార్ను క్వశ్చన్ చేసినాం, శాంతియుత నిరసన వెళ్ళినాం. ఆయన మా కొన్ని చేస్తానని చేయకుండానే వెళ్ళిపోయిన అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. మాకు సత్యం లభించాలి. పాలకవర్గం ఆమోదించిన విషయాన్ని అన్ని పత్రికలకు తెలుసు, గౌరవ ఏసీఎల్బీ గారికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న మా గతంలో పనిచేసిన అడిషనల్ కమిషనర్ గారు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న పాలకవర్గం ఆమోదించిన విషయంలో కూడా ఇంత జిల్లం ఎందుకు చేస్తున్నారు వీళ్ళని చెప్పి మేము అదిసారి ప్రతి అంకంలో కూడా కొట్లాడుతున్నాం. ఎందుకు మనుషులకు కనిపిస్తలేమా? ఆ 18 మందిలో ముసురు తగ్గుతుంది, ఏమన్నా ఒక దగ్గర రోగాలకు పెట్టుకోవాల్సింది. ఎందుకు ఇంత మీరు కాసాలని చూస్తారన్న విషయాన్ని అడిగాం. మీకు అవసరమా అంటాడు.
మీకేమన్నా మాట్లాడుకున్నా అంటాడు. ఏంది వెల్ఫేర్ మాట్లాడితే మాకు ఏదన్నా వస్తుందా? మేము కార్మిక సంఘంగా ఉన్నాం కనుకనే వెల్ఫేర్ అందరికీ మాకు వచ్చేది ఏముంటుంది? వాళ్ళ వెల్ఫేర్ ఉంటే చాలు సార్, మాకు అదే 10,000 అని మేము అనుకుంటాం. ఇదే విషయాన్ని గతం ప్రతిసారి మమ్మల్ని అవమానించండు. ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోవని గిరావ్ విషయం మాట్లాడాను కనుకనే మాకు ఎక్కడ డెమోక్రసీలో వాయిస్ లేకుండా చేసాడు మాకు ఈ 3 నెలలు కూడా. కనుకనే మేము దాదాపు 215 మంది ఉన్నాము. అందుట్లో జటిలంగా 15 మంది 14 మంది ఉన్నారు. వారు ఎక్కడ బతుకుతున్నారో ఏం చేస్తారో కనీసం ఇంత లేకపోతే ఉమెన్ రైట్స్ అంటారు కదా సార్, బతికే హక్కులు లేనట్టు చేస్తారు. వాళ్ళని పరిపాలన వర్గం ఆమోదిస్తే కూడా వాళ్ళు కూడా అది చట్టబద్ధంది కాదు, ఇది కాదు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టడం తప్ప ఆయన చేసేది ఏంటంటే. కానీ మేమందరం ఇక్కడ ఎక్కినప్పటి నుంచి ఓటు తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు 3 నెలలు ఇచ్చిన తర్వాత ఏమీ లేదు. ఇదే విషయానిపైననే నేను అడిగినాము. వాళ్ళు కోర్టు పెండింగ్ అన్నారు. సామరస్యంగా కొట్లాడినాము, త్యాగాలు చేసుకుంటూ 15 రోజులు సమ్మె చేసినాము. తర్వాత అన్ని మున్సిపల్లో ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ అయిపోతే ఇక్కడ ఏప్రిల్ 3కి అయింది గమ్మత్తు. ఇది గిన్నిస్ రికార్డు కూడా అనుకుంటా. అప్పుడు డెమోక్రసీలో ఏప్రిల్ 3 జరగడం, అకాడమీ స్టార్టింగ్ అయిన తర్వాత ఏప్రిల్ 3 జరగడం ఈ మున్సిపల్ చరిత్రలో ఇదే మొదటిది అనుకుంటా. కానీ ఎట్టి పరిస్థితుల లోపల వీళ్ళ ఉసురు తగిలిపోతారని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎన్ని ఏమైనా కూడా మాకు మంచి జరగాలని మేము ఆశిస్తున్నాం. ఇటువంటి అధికారులు మమ్మల్ని గిరావ్ చేస్తే ఎన్నో అవమానాలు భరిస్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం అయినంత వరకు ఇట్లనే అడుగుతుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాహనం అడ్డుకున్న విషయమే అది మేము అడిగినాం. మా పైన దురుసుగా ప్రవర్తించినందుకే అక్కడ కూర్చున్నాం. ఆయన పరిష్కారం చేస్తాని మమ్మల్ని అందరిలో నువ్వే చేస్తున్నావు అని మమ్మల్ని అంటే కూడా మేము బాధపడి మేము పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతే అయిన వల్ల మేము ఒప్పుకునే 30కి ఇది ఉండే 30కి వచ్చిందమ్మా. సాలరీస్ మాత్రం ఫస్ట్ లోపల రాయాలని ఉంది సార్. అందుకోసం అడిగినాం. ఇంతకుముందు ఎక్కడ పోయినావా? ఎప్పుడు సార్? అప్పుడు నుంచి ఎన్ని రోజులు నుంచి రాదా? ఎప్పుడు గుర్తుకొచ్చిందా? ఎన్ని రోజులు మాకు కోర్టు కేసులు ఉండే, అంత ఎజెండానే కోర్టు కేసులు ఉండే. ఎవరికైనా కాదు, సాధ్యం కాదు. కాబట్టి మీ తర్వాతనే ఎజెండా ఓకే అయింది. అప్పటి నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనే కదా, నేను చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పేసి కదా, ఆర్డీఓ గారు బడ్జెట్ పెట్టొచ్చు కదా, కమిషనరే కదా. కోర్టు కేసు అప్పుడు తర్వాత వచ్చిందండి, అప్పుడే ముందే 1 year and 1.5 years ఉంది. ఇగో కోర్టు కేసు రెండు ఉన్నాయి చూసుకో. ఇదేంటి నువ్వు చెప్పమ్మా. సరే మొన్న ఎవరు అపాయింట్ చేసినట్ట ఆ అమ్మాయి ఎవరు? అది నాకు తెలియదు. ఇంజనీరింగ్ సెక్షన్ భాగవతం ఈయన రికమెండేషన్స్ అంట. అది కూడా నా దగ్గర ఎవరు ఆ అమ్మాయికి ఎవరు పెట్టారు? మీరు అక్కడ ఇక్కడ అటెండర్ గా పనిచేస్తుంది చూడు, ఎవరు పెట్టారు అపాయింట్మెంట్? ఆమె పెట్టినారు. ఎందుకు పెడతాం? వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, ఆమె కంపాషనేట్ ఉంది. కంపాషనేట్ ఎవరు? పర్మనెంట్ ఎంప్లాయా? అవుట్ సోర్సింగ్. ఇప్పుడు ఈ 14 నేను ఎందుకు పెడతా సార్? రికమెండేషన్ అంటే ఏం లేక ఆమెకు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కలెక్టర్ ఆర్డర్ కావాలి కదా. కలెక్టర్ ఆర్డర్ లేకుండా బస్ సాలరీస్ చేస్తుంది. కంపాషనేట్ అపాయింట్మెంట్ సిఆర్ గా తీసుకున్నాం. సిఆర్ గా ముగ్గురికి ఇప్పుడు మీ అందరికీ సిఆర్ ఉందా? 13 మందిది మరి వాళ్ళకి సాలరీ చేస్తలేరు. ఈమె ఒక ఆమెకు అపాయింట్ చేసి ఎట్లా సాలరీ ఆమె నా సెక్షన్ లో ఉంది కాబట్టి చేస్తున్నారు. నాకు మొన్న తెలిసి 4 months నుంచి సాలరీ ఇస్తున్నారు వీళ్ళు. ఒకటే మంత్ అదే కంపాషనేట్ అపాయింట్మెంట్. ఆమె కౌన్సిల్ రిలేషన్ ఉంది. వీళ్ళందరికీ కూడా ఉంది. 13 మంది కూడా సిఆర్ ఉంది. 13 మంది సంబంధం లేదు. అది ఎక్కడనే వేరే. అది ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ కి మేము ఎట్లా చేస్తాం? మేము అధికారులు మా చేయడానికే మీరు ఎట్లా తీసుకున్నారు? మేము చేస్తామని సార్, మేము అధికారులు కలెక్టర్ గారు ఫోన్ చేసినా లేదా? నేను అడిగిన జవాబు షఫీవుల్లా ఫోన్ చేసినా లేదా? ఎవరికి? షఫీవుల్లా ఫోన్ చేసి నాకు ఫోన్ చేయలేదు. అకౌంటెంట్ మేడం మాట్లాడడం వెళ్ళిపోయింది. ఏమని చెప్పిపోయింది తెలుసా సార్? ఒక్క ఫైనల్ సంతకం చేయొద్దని చెప్పిండ. ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కదా, నాకు తెలియదు. ఫుల్ ఛార్జ్ ఇంకా అందరికీ జీతాలు డీజిల్ పైసలు అన్నీ ఆగిపోయాయి. దీనికి ఎవరు సమాధానం ఇప్పుడు ఈయన బదనాం కావాలా, లేకపోతే మీడియా వాళ్ళు బదనాం కావాలా, డ్యూటీ మండలి చెప్తున్న వాళ్ళు బదనాం కావాలా, లేకపోతే మీరు చెప్పండి.
అరే 2 నెలలకి వెళ్ళిపోయిందా? ఏం చెప్పింది మేడం? నా దగ్గర డ్రాప్ చేసి వచ్చిందా? వెళ్ళిపోయింది మేడం. చాలా ట్రై చేస్తే దాన్ని ఇంకా సంతకాలు దాంట్లో అమలు చేసి కాబట్టి 2 నెలలకే తప్పింది. యాక్ట్ లేదా? ఫైన్ లో సంతకాలు లేవు. నా దగ్గర అవసరం లేదు. సంతకాలు లేవు. ఆ సంతకాల కోసం ఎప్పుడైనా చేస్తానే. నేను వేరే వేరే ప్లాన్ ఉండే, ప్రోగ్రామ్ ఉండే, నాకు ఎగ్జామ్ దాని డ్యూటీ ఉండే. ఫస్ట్ తర్వాత 29 బక్రీద్ ఉండే కదా, 30కి ఇది ఉండే. 30కి వచ్చిందమ్మా. సాలరీస్ మాత్రం ఫస్ట్ ఒక రాయాలని ఉంది సార్, అందుకోసం అడిగినాం. ఇంతమంది ఎక్కడ పోయినా ఎప్పుడు సార్? ఇన్ని రోజులు ఎప్పుడు వచ్చిందా? ఇన్ని రోజులు మాకు కోర్టు కేసు ఉండే, అంత ఎజెండానే కోర్టు కేసులు ఉండే. ఎవరికైనా కాదు, సాధ్యం కాదు కాబట్టి మీ తర్వాతనే ఎజెండా ఓకే అయింది. అప్పటి నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనే కదా, నేను చెప్పేసి ఆడియో గారు చెప్పేసి కదా, ఆడియో గారు బడ్జెట్ పెట్టొచ్చు కదా, కమిషనరే కదా. కోర్టు పెట్టడానికి రాదే కదా. కోర్టు కేసు అప్పుడు తర్వాత వచ్చిందండి, అప్పుడే ముందే 1 year అండి, 1.5 year ఇగో కోర్టు కేసు. ఇగో 2 ఉన్నాయి చూసుకో. ఇదేంటి నువ్వు చెప్పమ్మా. సరే, మొన్న ఎవరు అపాయింట్ చేసిరట? ఆ అమ్మాయి ఎవరు? అది నాకు తెలియదు. ఇంజనీరింగ్ సెక్షన్ నాగోతాం. ఈయన రికమెండేషన్స్ అంట. అది కూడా నా దగ్గర. ఎవరు ఆ అమ్మాయికి ఎవరు పెట్టింది అక్కడ? ఇక్కడ అటెండర్ గా పనిచేస్తుంది చూడు. ఎవరు పెట్టారు? ఆమె పెట్టినా మేము ఎందుకు పెడతాం? వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, ఆమె కంపాషనేట్ ఉంది. కంపాషనేట్ పర్మనెంట్ ఎంప్లాయా? అవుట్ సోర్సింగ్. అవుట్ సోర్సింగ్. ఇప్పుడు ఈ ఆమె నేను ఎందుకు పెడతా సార్? రికమెండేషన్ అంటే ఏం లేక ఆమెకు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కలెక్టర్ ఆర్డర్ కావాలి కదా. కలెక్టర్ ఆర్డర్ లేకుండా బస్ సాలరీస్ చేస్తుంది. కంపాషనేట్ అపాయింట్మెంట్ సిఆర్ కాపీ తీసుకున్నాం. సిఆర్ కాపీ ముగ్గురికి విను. ఇప్పుడు మరి వాళ్ళకి సాలరీ చేస్తలేరు, ఈమె ఒక్క ఆమెకు అపాయింట్ చేసి ఎట్లా సాలరీ? ఆమె సెక్షన్ లో ఉంది కాబట్టి చేస్తున్నారు. నాకు మొన్న తెలిసింది 4 months నుంచి సాలరీ ఇస్తున్నారు. ఒకటే మంత్ అదే కంపాషనేట్ అపాయింట్మెంట్. ఆమె కౌన్సిల్ రెజల్యూషన్ ఉంది. వీళ్ళందరిది కూడా ఉంది. 13 మంది కూడా సిఆర్ ఉంది. 13 మంది సంబంధం లేదు. అది వేరే. అది వేరే. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ కి మేము ఎట్లా చేస్తాం? మేము అధికారులమా చేయడానికి? మీరు ఎట్లా తీసుకున్నారు? కలెక్టర్ గారు అప్రూవల్ లేకుండా మీరు సాలరీ ఎట్లా చేస్తారు? మేము చేస్తామని కమిషనర్ అప్రూవల్ కూడా, కమిషనర్ ప్రొసీడింగ్ లేదు. కౌన్సిల్ రెజల్యూషన్ ఉంది. మరి 13 కూడా కౌన్సిలింగ్ అవసరం. ఇటువంటి 14 మంది 3.5 సంవత్సరాల నుంచి జీతమే లేదు, వాళ్ళు పని చేస్తున్నారు. 18 మంది అంటారు. కొందరికి 4 ఏళ్ల సంది జీతం కావాలి. 18 మందిలా 13 మందికి 3.5 సంవత్సరాలు రావాలి. 18 ఇంకొక 5 కి 4 ఏళ్ల సంచితం రావాలి. మరి అడుగుతూనే మనం చేస్తామని చెప్పండి. ఎవరెవరు ఉన్నారు? ఉన్నారు 18 మంది ఉన్నారు. వాళ్ళని రేపు పొద్దుగా వినిపి అందరు అందరినీ సార్ చూసిండు ఆల్రెడీ. ఏమన్నా చేసుకుంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే వాళ్ళు మొండెక్కిన వాళ్ళకి జీతం చేసిండ్రు అంటే గ్రేట్. ఇది మాకు కూడా తెలియదు. మరి ఇప్పుడు మరి ఏమో తెలియదు. వాళ్ళకి 13 మందిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు భార్య జీతం ఎందుకు వస్తారు? ఇంకా ఈ విషయం మాకే తెలియదు. మరి నాకు మొన్న తెలిసింది. అడిగితే ఏ లేడు. 18 మందిలో ఇగో ఈయన ఒకరు ఉన్నాడు, ఇంకా వేరే డ్యూటీ టైం లేదు కాబట్టి పిలిచిన కదా మొన్న. అప్పటి నుంచి ఆల్రెడీ జీతం పట్టి ఎవరైనా ఏమైనా ఆర్థిక ఇప్పుడు కొత్త కమిషన్ వచ్చినాక
తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13లో చిలకబాగు నాలా కాంపౌండ్ వాల్ కట్టిన తమ ప్లాటు మధ్యలో నుండి భారీ కాలువను వేశారని డాక్టర్ గాయత్రి వేదాంత్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని, అధికారులు ఎవరు స్పందించడం లేదని అన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ పనికి తాము హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నామని తెలిపారు. కాగా ఇదే విషయంలో కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా డిస్ట్రిక్ట్ సర్వేయర్ తో సర్వే చేయించి తమ స్థలం ఎక్కడుందో అక్కడ వరకు కాంపౌండ్ వాల్ ను నిర్మించుకోవాలని సూచించారు. కాగా డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తాము ప్రైవేట్ సర్వే చేయించామని, తమ స్థలం 1800 గజాలకు గాను 800 మాత్రమే మిగిలిందని, దాంట్లో కూడా పలు కబ్జాలు జరుగుతున్నాయని అన్నారు. మేము మా వైద్య వృత్తిని కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్టీ ఉంటే ఈ రకంగా చేస్తారన్నట్లు తాండూరు వాళ్ళు. మొత్తం ఆక్యుపై చేసి शिल्पा डाल के हम कंपाउंड कर लिए तो गुंडागर्दी करके ఇవి పైసలు పెట్టేసుకొని వేసుకుంటే మొత్తం అంతా తీసేస్తున్నారండి. మేమేమన్నా ఆక్యుపై చేసినామా, లేకపోతే ఆక్యుపై చేస్తే మాకు వచ్చి చెప్పండి. చేస్తామని మేము చెప్తున్నాం. మీడియా టార్చర్ పెడుతున్నారు, ఎవరు అడిగేది దిక్కులేదు. సరే, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అయితే మీడియా ద్వారా తప్పకుండా న్యాయం చేయగలమని మేము నమ్ముతున్నాము. అధికారులు ఆయన పేరు వరాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ నెంబర్ 13 కౌన్సిలర్ అండి. సరే, ఈ విషయాన్ని మీడియా ద్వారా అధికారులు దయచేసి మాకు అందరికీ చేరవేస్తామని, మీడియా సరైన న్యాయం చేయగలమని మేము నమ్ముతున్నాం. మాకు సాయం చేయండి. ఈ రకంగా వచ్చి మేము చేయాలంటే మేము మా వృత్తికి న్యాయం చేయలేము. మేము చేసే వర్క్ న్యాయం చేయాలని మాకు అనిపించదు. చెప్పండి మేడం, మీ ప్లాట్ ఎక్కడి నుంచి ఉంది? ఇది లాస్ట్ అక్కడ ఎక్స్టెండ్ నుంచి లాస్ట్ అక్కడ సైడ్ రోడ్ సైడ్ వరకు మా ప్లాట్ అండి. రోడ్ అవతల కూడా మా ప్లాట్ ఉంటే అది ఏదో చేసిండ్రు, వేరే వాళ్ళు ఆక్యుపై చేసిందంటే అట్లీస్ట్ మిగిలిన ప్రాపర్టీనన్నా మేము అట్లీస్ట్ ఒక బౌండరీ వేసేసుకొని ఇలా ఉందామని అంటే ఆ బౌండరీస్ను కూడా మేము వేసి పెట్టేసి ఒక 3 months 4 months అయ్యింది. గేట్ పెట్టేసి అట్లీస్ట్ ఎంత మిగిలితే అంత ల్యాండ్ మేము పెట్టేస్తే కెనాల్ క్లీన్ చేస్తామనేసి నా ప్రాపర్టీని కూడా మొత్తం డ్యామేజ్ చేసి మిగతా ప్రాపర్టీని మొత్తం వీక్ చేసి కొల్లాప్స్ అయ్యేటట్టు చేసేసి మొత్తం ఇట్లా ఓపెన్ చేసేటట్టు పెట్టిందండి. మీ ప్లాట్ లో నాలా ఏ సైడ్ చూపిస్తుంది? ఈస్ట్ ఫేసింగ్ మా నాలా ఉంది. అయితే ఇప్పుడు ఏ సైడ్ వచ్చేసింది? ఇది మధ్యలో వచ్చేసింది. చూడండి శిల్ప అంతా మొత్తం ఏదైతే ప్లాట్ ఉందో అక్కడ ఉన్న శిల్పం మొత్తం తీసి ఏం చేశారంటే ఇక్కడ వేసుకొని వీళ్ళ ప్లాట్ ను తవ్వి ఏం చేసిరంటే ఇది నాలా చేసేసింది. ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి 6 months 2022 లో కూడా సేమ్ అన్నమాట. మొత్తము నాలా చేసి పడేస్తా, ఏం చేస్తామో చేసుకో, నేను ఎవరు ఏం చేయలేను. పొలిటికల్ లేకుండా సపోర్ట్ అంటే ఇది దౌర్జన్యంగా చేసిన లేకపోతే ఎవరైనా ఆఫీషియల్ గా పర్మిషన్ కమిషన్ దగ్గర ఏ విధమైన పర్మిషన్ లేకుండా తవ్వినట్లు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సరే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చామండి. ఆల్రెడీ 2022 లో మార్చ్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళీ మొన్న కంప్లైంట్ ఇచ్చాము. ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరి అండదండలతో ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. తాండూరు వాళ్ళు మొత్తం గుండాగర్దీనే చేస్తారా? బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా స్థలాలు తీసుకుంటే వాళ్ళ స్థలాలను ఇలాగే కబ్జా చేస్తారా అని తాండూరు వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరిని నన్ను ఏమి చేయలేరు, ఏ యాక్షన్ తీసుకోలేరు. మీ నుంచి కాదు, నీ ప్లాట్ మొత్తం నేను నాలా చేస్తా అని మాట్లాడుతున్నాను. ఎవరి ప్లాట్ బలంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో మాకు అర్థం కావడం లేదని కూడా చెప్తున్నారు. అయితే దయచేసి అందరూ మాకు ఈ రకంగా మమ్మల్ని టార్చర్ పెట్టి అమ్మేసి వెళ్ళిపోండి ఎందుకో అంతకో ఏదో ఒక రకం కుట్టాలకు అమ్ముకున్నట్లు అమ్మేసుకొని వెళ్ళిపో. అంటే అమ్మేసుకున్నాక ఈ కాల్వ మళ్ళీ వేరే దగ్గర పోతుందేమో. ఏం చేస్తారో దేవుడికి తెలుసండి.
దేవుడు కాదు తెలుసు. ఇప్పుడు ఎక్కడ మీరు కూడా ఏం కొట్టక అమ్ముకున్నారు వాళ్ళు ప్లాట్ మీరు అసలు పోయినాక ఈ కాలువ వేరే దిక్కు వెళ్ళిపోతుందేమో. ఏమని చేస్తారండి? అంతే కదా. దేవుడికి తెలుసు, మీరున్న దేవుడికి తెలుసు. ఆ. దేవుడు కూడా రక్షిస్తాడో లేదో తెలియదు, ఎవరు రక్షిస్తారో తెలియదు మాకు. చూడండి ప్రైవేట్ ప్రాపర్టీ మే ऐसा आके అంటే మీరు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ లేదండి, మేము డాక్టర్స్ అండి, ప్రజాసేవ అంటే ప్రైవేట్ డాక్టరా? మేము గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్. మీరు గవర్నమెంట్ ప్రైవేట్ డాక్టర్. డాక్టర్ భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే. అయితే భార్యనేమో గవర్నమెంట్ డాక్టర్. ఎక్కడ మేడం? నేను కొండాపూర్ అండి, కొండాపూర్ డిస్ట్రిక్ట్ లో చేస్తున్నాను. ఏది చేసినా ఏం చేసినా లేదండి, మమ్మల్ని టార్చర్ పెట్టి వదులుతున్నానండి. 2018 నుంచి ఇప్పటి వరకు టార్చరే పెడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. 1800 గజాలు వీళ్ళ ప్లాట్. ఈ ప్లాట్ కు ఈస్ట్ సైడ్ కాలువ ఉండే, ఆ కాలువను తవ్వి అక్కడ ఉన్న మొత్తము శిల్పాది అవన్నీ తీసి ఇక్కడ వేసి వాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆఖరికి 1800 గజాలలో కేవలం ఇప్పుడు 800 గజాలు మాత్రం ముందర కనిపిస్తుంది. అయితే అది కూడా ఉందో లేదో అంటున్నారు. దాన్ని కూడా మేము ఒక బౌండరీ వాల్ గా మేము చేసుకుంటుంటే ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఇలా తవ్వి పాడు చేసేస్తున్నారని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏ అఫీషియల్ ముందు చెప్పినా ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. సపోర్ట్ లేదు. జస్ట్ కలెక్టర్ గారికి కూడా చూద్దామనే తప్ప వేరే ఏం లేదని చెప్తున్నారు. మేమేం చేయాలో తెలియట్లేదండి. అయితే మాకు తగిన న్యాయం చేయాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ ఆయన పని. ల్యాండ్ గ్రాబర్ ఎవరు? కౌన్సిలర్ 13 వార్డ్ నెంబర్ 13 శ్రీనివాస్ రెడ్డి. ఆయన మీద ఏ యాక్షన్ ఇంతవరకు లేదండి. ఆయనకి ఎవరు ఏమి చేయలేరట. పొలిటికల్ ఏం చేయాలంట, అఫీషియల్ ఏం చేయాలంటే ఎవరు ఏం చేయలేదంట. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకో, అమ్ముకొని వెళ్ళిపోమంటున్నారు. అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు రావద్దు. తాండూరు నియోజకవర్గంలో దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూరు పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులు అర్తిలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. పెద్దెముల్ మండల కేంద్రంలో కూడా దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ మంజుల వెంకటేశం, కోహీర్ శ్రీనివాస్, పూజారి పాండు, నాగారం జగదీష్, నరసింహులు, శ్రీనివాస్, గోపాల్, రాములు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని అనగారి కులాల వారికి ఎవరికి ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తి మన పొందాయి గారు. ఆయన ఆశయ సాధనలో మనం ముందుకు వెళ్ళాలంటే ముందు మన కానీ మనం చదువుకోవాలి. ఇప్పటిదాకా అన్న చెప్పాడు నరసింహన్న ఏమన్నాడంటే మనము మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే అది మనలో చాలా మందిలో జరుగుతున్న విషయం. ఎందుకంటే ఆయన పెద్దవాడా, నేను పెద్దనా, నాకన్నా చిన్నవాడు నాకు ముందు నమస్కారం పెట్టాలి అది కాదు. మనల్ని మనము గౌరవించుకొని మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం ఇతరులను ప్రేమించబడతాం. కాబట్టి అది మనమందరం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఒకరికి సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. అది ఉన్నప్పుడే మన ఆశయ సాధనలో మనం ముందుకెళ్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక మనిషి అక్కడ ఆపదలో ఉన్నాడంటే మనం అక్కడ పోయి మనం సాధ్యమైనంత వరకు మొత్తం మనము తీరుస్తామని అనము. వాళ్ళ కోరిక తీర్చినప్పుడు మన దొడ్డి కొమరయ్య దాంట్లో మనం కొంతవరకైనా ఆశయ సాధనలో ముందుంటాం. కాబట్టి ముందు అది మనం అలవాటుగా చేసుకొని అలాగే మనం మన కులాన్ని మనము స్పష్టంగా గట్టిగా పట్టుకోవాలనుకుంటే ఏం చేయాలంటే మనమందరం పంక్తులు వేసుకున్నాం, గ్రామాలకు పంక్తులు వేసుకున్నాం. అలాగే మనకు అడ్డంగా మాట్లాడి మనను తొక్కాలనుకున్న కొడుకులను ఏ విధంగా అట్టడుగు స్థాయికి తొక్కుతున్నామో ఈరోజు రమేష్ అన్నకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ ఆలోచన చేయకుండా ముందరున్న వ్యక్తి ఏ కులస్తుడని కాదు, ముందరున్న వ్యక్తి మన గురించి తప్పుగా మాట్లాడిండంటే మన దగ్గర లేని వ్యక్తి గురించి కూడా మన ముందర తప్పుగా మాట్లాడి మన కులస్తుని గురించి అంటే వాడు మన కులానికి వ్యతిరేకంగా పని. ఈరోజు మనం చూస్తున్నాం మన రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ మనకు ఏదైతే గొర్రెలను గంపలో దాచిపెడుతుందో అట్లా దాచిపెట్టడం జరిగింది మన కులాన్ని. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాము. కొంతమంది ప్రతి పల్లెకు తిరిగి పెద్దలు కూడా ప్రచారం చేయడం జరిగింది మన కులం గురించి. నేను కూడా అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోహీర్ శ్రీనారాయణ గారికి, తాండూరు మండల డిప్యూటీ ఇతర మండలాలు చేసేటువంటి
అందరికీ అన్ని మండలం నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము పెద్దమూరు మండలం కానీ, కాండూరు టౌన్ కానీ, కాండూరు మండలం కానీ, మనం అక్కడక్కడ కొమ్మరయ్య పద్ధతి ఇక్కడెక్కడ మనం మీటింగ్ చేసుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు జరుపుకోవాలని చెప్పి అందరికీ కుల పెద్దలకు నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమం జయంతి వర్ధం చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాలకు ఆయన అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని వందనము వందనము అందరి కుమరయ్యా వందనమయ్య నీకు దొడ్డి కుమరయ్యా తుపాకి తోటకలు ఎదురోడి నిలిసినవు తుపాకి తోటలకు ఎదురోడి నిలిసినవు నాకన్నా తిన్నోడు నియోజకవర్గం అనుకున్నకుండా పెద్దోడు తిన్నోడు అనుకుండా నమస్కారం అని సాంప్రదాయ ప్రకారం మనం కులవడం ఎంతమంది ఉన్నది ఎవరికో తెలుసుకున్నాకు వచ్చాం. అందరూ కూడా చిన్నోడికి అనకుండా పెద్దోడికి అనకుండా ఊళ్ళకి వెళ్ళే కానీ అందరూ మంది బలంగా ఉంటేనే ఇప్పుడు మన సిరిసేలం అన్నట్లు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనన్న గారికి నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనామో మీకు అందరికీ భాషగా వెళ్ళిపోయినా ఇప్పుడు నేను ప్రస్తుతానికి మన తెలంగాణ అభివృద్ధి జనపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాం. కానీ నాకు ఒక ఆశ ఏంటంటే అన్ని జిల్లాల పూర్వ సంఘాలు ఇట్లా తీసుకున్న అప్లైస్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో నాకు బాగలేదు. ఏంటంటే ఇన్ని ఏరియాలు కానీ ఇల్లు తల్లి కొడుకంట ముందు మన ఇంట్లో తెచ్చి అసలు గెలవాలని మనతో మనం ఎందుకు పార్టీ బాగుండే. నా మొదటి కోరిక ఇది ఒకటి ఉండే, సంఘం మంచిగా నడవాలి, స్వచ్ఛాలు ఉండాలి, మాతో సంఘం వాలనుకున్నా పెద్దలు శ్రీనన్న రాజ్యాలలో అభ్యర్థి సందర్భంగా ఇచ్చిన పెద్దలు గవర్నర్లు పరిశ్రమ గారికి, గౌరవులు డిప్యూటీ సీఎం కాండూరు మండలి గారికి, అందరికీ మా గోబంధులు నా హృదయమైన నమస్కారం చేస్తూ ఈరోజు మన గారికి పేరు తెచ్చిన దొడ్డి కుమరయ్య పద్ధతి సందర్భంగా పెద్దలు కూడా మాకు స్పందించారు. ఈ యొక్క ప్రోగ్రాం ఈనాటి నుంచి కాదు, ఇక్కడ నుంచి ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం నుంచి ఇప్పటి నుంచి ప్రతి ఊరికి ఫస్ట్ తాండ్రు డివిజన్లో 4 విగ్రహాలు పెడుతున్నాము. ప్రతి మండలకోటి, డివిజన్లో ఒకటి, తర్వాత ప్రతి గ్రామానికి దొడ్డి కొమరయ్య కుల సోదరులు ఏదైతే ఉన్నారో ఆ ప్రతి ఉన్న ఊళ్ళో దొడ్డి కొమరయ్య విగ్రహం తప్పకుండా పెడతామని చెప్పి ఆ యొక్క మన కుల సోదరులకు తెలియజేస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చి మా ప్రోగ్రాంకు సహకరించిన గ్రామ పెద్దలకు, కుల బంధువులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య, జోహార్ తెలంగాణ తొలి అమరు దొడ్డి కొమరయ్య. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.